ఇరాన్పై G7 దేశాల కూటమి ఫైర్ అయింది. మిడిల్ ఈస్ట్లోని పలు దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నట్లు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మిడిల్ ఈస్ట్లోని పలు దేశాల్లో పౌరులు, కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడంపై మండిపడింది. ఇరాన్ చేస్తున్న దాడులతో ఇబ్బందులు పడుతోన్న ప్రాంతీయ భాగస్వామ్య దేశాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు G7 దేశాలు తెలిపాయి. దాడులను వెంటనే ఇరాన్ నిలిపివేయాలని G7 దేశాలు డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, జోర్డాన్, ఇరాక్లోని పౌరులు, ఇంధన మౌలిక వస్తువులపై ఇరాన్ నిర్లక్ష్యపూరిత దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ చర్యలు కేవలం రక్షిత దేశాలకే కాకుండా ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు కూడా పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులన్నింటినీ తక్షణమే బేషరతుగా ఇరాన్ నిలిపివేయాలని G7 దేశాల కూటమి డిమాండ్ చేసింది. హర్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల భద్రత ఎంతో ముఖ్యమని G7 దేశాలు తెలిపాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థల పరిరక్షణ చాలా ముఖ్యమని, లేకుంటే ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతుందని వెల్లడించాయి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకూడదని G7 కూటమి పునరుద్ఘాటించింది.